హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. మీరు ప్రింటర్ కొనాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే ఇదే బెస్ట్ టైం అని చెప్పవచ్చు. 2025లో మనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన ఒక టాప్ 3 ప్రింటర్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ప్రింటర్ తీసుకునే ముందు మీ యొక్క యూసేజ్ ఏంటనేది తెలుసుకోవాలి. కలర్ ప్రింట్స్ కోసం తీసుకుంటారా, లేదంటే మీకు ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ మాత్రమే ఉంటాయనే దాన్ని బట్టి మీరు ఈ ప్రింటర్ అనేది చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్ ఇన్ వన్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్ సిస్టమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ ఆల్ ఇన్ వన్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్ సిస్టమ్ లో మనకి ఏమవుతుందంటే ప్రింట్ అవుతుంది, కాపీ అవుతుంది, స్కాన్ అవుతుంది. సో టోటల్ ఈ 3 ఫంక్షన్స్‌తో కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి ప్రింట్ కాస్ట్ కూడాను ఆల్మోస్ట్ మనకి 9 పైసా పర్ పేజ్ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కలర్ ప్రింటర్స్‌తో పని లేదు, మీకు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ మాత్రమే అవసరం ఉంటాయి అనుకుంటూ మీరు లేజర్ ప్రింటర్స్‌కి అయితే వెళ్ళండి. అండ్ అలాగే కలర్ ప్రింటర్స్‌లో కూడాను మనకి ఇంక్ ట్యాంక్ సిస్టమ్ ఉన్న ప్రింటర్స్ తీసుకుంటే మీకు కాస్ట్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. మార్కెట్‌లో మనకి 3000, 5000 నుంచి కూడాను ప్రింటర్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇనీషియల్‌గా మీరు ప్రింటర్ పైన ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ పెట్టినట్లయితే ఓవరాల్‌గా మీకు ప్రింట్ కాస్ట్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. అప్రాక్స్‌గా మీరు ఒక 5000 పెట్టి ప్రింటర్ గనుక కొన్నట్లయితే ఇది మీకేమవుతుంది, ఓవరాల్‌గా మీరు ప్రింట్ తీసేటప్పుడు ప్రతి ఒక్క ప్రింట్‌కి కూడాను అప్రాక్స్‌గా రూ. 5 వరకు కూడాను ఖర్చవుతుంది. సో అప్పుడు మీరు ప్రింట్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ నేను చెప్పే ప్రింటర్స్ గనక మీరు చూజ్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ప్రింట్ కాస్ట్ ఆల్మోస్ట్ మీకు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ కాస్ట్ మీకు 9 పైసా పడుతుంది. అండ్ అలాగే కలర్ ప్రింట్ మీకు అప్రాక్స్‌గా రూ. 1 లోపునే మనకి రావడం జరుగుతుంది. ఈ ప్రింటర్స్ చూజ్ చేసుకోవడం వల్ల మీ మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు నేను చెప్పే 3 మోడల్స్‌లో కూడాను వైఫై ఎనేబుల్డ్ ప్రింటర్స్ ఉంటాయి. అండ్ అలాగే నాన్ వైఫై మోడల్స్ కూడా ఉంటాయి. మీరు ఇంట్లో కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ ద్వారా ప్రింట్స్ ఇచ్చుకుంటాం అనుకుంటే నాన్ వైఫై వేరియంట్ అయితే చూజ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మొబైల్ నుంచే ప్రింట్స్ ఇచ్చుకోవాలి అనుకున్నట్లయితే వైఫై ప్రింటర్‌ని అయితే చూజ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎప్సన్ నుంచి. ఈ ఎప్సన్ ప్రింటర్స్ మనకి స్మాల్ ఆఫీసెస్ గానీ, లేదంటే ఏదైనా జెరాక్స్ షాప్ మీరు పెట్టాలనుకుంటే జెరాక్స్ షాప్స్‌లో గానీ, లేదంటే మీరు హోమ్‌లో మీ పిల్లల యొక్క స్టడీ ప్రాజెక్ట్స్ కోసం గానీ, లేదంటే మీ ఆఫీస్ వర్క్ కూడాను చాలా పర్ఫెక్ట్‌గా షూట్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎప్సన్ L3252 ఇందులో వైఫై మోడల్ ఉంది. అండ్ అలాగే నాన్ వైఫై మోడల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది వైఫై మోడల్. ఇది అప్రాక్స్‌గా మనకి ప్రైస్ కొంచెం వేరే అవుతూ ఉంటుంది. ప్రెజెంట్ 12,000 నుంచి 14,000 మధ్యలో ఉంది. కొన్ని సార్లు ఇది 11,000 బిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రొడక్ట్ ట్యాగ్స్‌లో యాడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి ప్రైస్ ఎంత ఉందనేది చెక్ చేయండి. ఇది ఆల్ ఇన్ వన్ ప్రింటర్. ప్రింట్, స్కాన్, కాపీ 3 కూడా వర్క్ అవుతాయి. వైఫై ప్లస్ యూఎస్బీ సపోర్ట్ తో కూడా వస్తుంది. బ్లాక్ ప్రింట్ కాస్ట్ కేవలం మనకి 9 పైసా మాత్రం పడుతుంది. అదే కలర్ ప్రింట్ కనుక చూసుకున్నట్లయితే 33 పైసా పడుతుంది. లీగల్ డాక్యుమెంట్ నుంచి A4 గానీ, లేదంటే ఫోటో ప్రింట్స్ కూడా ఇందులో ఈజీగా తీసుకోవచ్చు. మీ బడ్జెట్ కనుక 13,000 ఆ ప్రైస్ రేంజ్ లో ఉందనుకున్నట్లయితే ఈ వైఫై ప్రింటర్ చేయండి. లేదు మీకు ఇంకా 1 or 2,000 తక్కువలోనే కావాలంటే నాన్ వైఫై మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అండ్ అలాగే నెక్స్ట్ మోడల్ మనకి కెనాన్ నుంచి కెనాన్ పిక్స్మా G3000 సిరీస్. ఇది కూడా మనకి హోమ్ పర్పస్ లో గానీ, ఆఫీస్ పర్పస్ గానీ, లేదంటే చిన్న షాప్స్ లో గానీ చాలా వరకు కూడా మంచి యూసేజ్ అయితే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ కూడా వైఫై మోడల్ మనకి అప్రాక్స్ గా 13,000 అండ్ బిలో అయితే లిస్ట్ అవుతూ ఉంటుంది. ఇది మనకి వైఫై ప్లస్ యూఎస్బీ ఫంక్షన్ తో వస్తుంది. దీంట్లో కూడా సేమ్ కలర్ ప్రింట్ మనకి 33 పైసా ఉంటే బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ మనకి 9 పైసా వరకు కూడా పడుతుంది. ఫోటో ప్రింటింగ్ కి చాలా బాగుంటుంది. మీరు వన్స్ మీ ఇంక్స్ అన్ని కూడా ఫిల్ చేసుకున్నట్లయితే బ్లాక్ ప్రింట్స్ 1000 వరకు వస్తాయి. అండ్ అలాగే కలర్ ప్రింట్స్ వచ్చేసి మనకి 7000 కలర్ ప్రింట్స్ అయితే రావచ్చు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కానీ, లేదంటే ఫోటో స్టూడియోలో కానీ ఈ ఫోటో ప్రింటర్స్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మోడల్ బ్రదర్ DCP T820DW. సో మిగతా ప్రింటర్స్ తో పోల్చుకుంటే ఇది కొంచెం ఒక 1 or 2,000 ఎక్కువే ఉంటుంది. మెయిన్ ఇందులో డూప్లెక్స్ ప్రింటింగ్ సపోర్ట్ ఉంటుంది. డూప్లెక్స్ ప్రింటింగ్ ఏంటంటే మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ ని ప్రింట్ ఇచ్చేటప్పుడు పేపర్ కి 2 సైడ్స్ కూడా ప్రింట్ కావాలనుకున్నట్లయితే ఈ డూప్లెక్స్ ప్రింటింగ్ అనేది ఈజీగా వర్క్ అవుతుంది. మీరు ప్రింట్ ఇచ్చేటప్పుడు 2 సైడ్ ప్రింటింగ్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇది ప్రింటర్ లోనే ఆటోమేటిక్ గా పేపర్ ని రొటేట్ చేసుకుని మనకి బోత్ సైడ్ ప్రింటింగ్ అనేది ఇస్తుంది. మిగతా 2 మోడల్స్ లో కూడా మనకి ఏమవుతుందంటే డూప్లెక్స్ ప్రింటింగ్ అనేది రాదు. మీరు 1 ప్రింట్ ఇచ్చాక మళ్ళీ పేపర్‌ని రివర్స్‌లో మీరు మాన్యుయల్‌గా పెట్టినట్లయితే అప్పుడు నెక్స్ట్ వెనక్కి ఇంకో పేజ్ అయితే వస్తుంది. సో ఇది డూప్లెక్స్ ప్రింటింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అండ్ అలాగే ADF సపోర్ట్‌తో కూడా వస్తుంది. ADF అంటే మీరు ఏదైనా డాక్యుమెంట్ స్కాన్ చేయాలనుకుంటారు. ఒక బంచ్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే ఈ ADF పైన ఫీడర్‌లో గనక పెట్టినట్లయితే మీకు ఒక్కొక్క పేపర్ ఆటోమేటిక్‌గా తీసుకొని అదే అదే స్కాన్ చేస్తుంది. దీంట్లో చిన్న ఒక స్క్రీన్ కూడా ఉంటుంది. ఇందులో బ్లాక్ ప్రింట్స్ కాస్ట్ వచ్చేసి 30 పైసా పడితే కలర్ ప్రింట్ కాస్ట్ వచ్చేసి 26 పైసా పడుతుంది. ఇందులో వైఫై, యూఎస్బీ, ఈథర్నెట్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో దీని కాస్ట్ మనకి అప్రాక్స్‌గా 15,000 ఆ రేంజ్ లో మనకి లిస్ట్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఆఫీస్‌లో నెట్వర్క్ తో మీరు ప్రింట్స్ ఇచ్చుకోవాలి అనుకునేటప్పుడు ఈ ప్రింటర్ అయితే వర్క్ అవుతుంది. లైక్ మన దగ్గర 10 సిస్టమ్స్ ఉన్నాయి. ఈ 10 సిస్టమ్స్ కూడాను నెట్వర్క్ లో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఈ ప్రింటర్ లో మనకి ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది. సో ఈ ఈథర్నెట్ పోర్ట్ తో మనకి ఈజీగా ప్రింట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. అన్ని సిస్టమ్స్ నుంచి ఒకేసారి ప్రింట్ ఇచ్చినా మనకి వర్క్ అవుతుంది. సో ఫైనల్ గా మీరు ఏ ప్రింటర్ తీసుకోవాలనేది కనుక చూసినట్లయితే మీరు హోమ్ యూసేజ్ ఆర్ మీరు ఆఫీస్ వర్క్స్ కోసం గానీ, లేదంటే మీ పిల్లల ప్రాజెక్ట్స్ గురించి గానీ చూసుకున్నట్లయితే మీరు ఎప్సన్ గానీ, లేదంటే కెనాన్ గానీ ఈజీగా తీసుకోవచ్చు. లేదు మీరు స్మాల్ స్కేల్ ఆఫీస్ గానీ, లేదంటే ఏదైనా ఒక షాప్‌లో మీరు ప్రింటర్ పెట్టాలి అనుకున్నట్లయితే ఈ బ్రదర్ కంపెనీ ప్రింటర్ అయితే మీరు చూజ్ చేసుకోవచ్చు.
సో ఇది వీడియో. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ప్రింటర్స్‌లో ఏదైనా ప్రింటర్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే ప్రొడక్ట్ టైప్స్‌లో నేను ట్యాగ్ చేసి పెడతాను. అక్కడి నుంచి ఈజీగా ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.